హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్. ఈరోజు అప్డేట్ వివరాల్లో కానీ వచ్చినట్లయితే ఏపీ రాష్ట్రంలో ఉండేటువంటి ఆ పిల్లలకు గాను ప్రతి నెల 4,000 రూపాయలనైతే జమ చేయడం జరుగుతుందండి. ఎవరైతే తల్లి తండ్రి లేనటువంటి అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలందరికీ గాను మిషన్ వాత్సల్య అనే పథకం కింద ప్రతి నెల 4,000 రూపాయలనైతే వారి యొక్క అకౌంట్లలో జమ చేయడం జరుగుతుందండి. అయితే దీనికి సంబంధించినటువంటి దరఖాస్తులు అనేవి చేపట్టడం జరిగింది. అయితే ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి, ఎటువంటి ధృవపత్రాలు కావాలి, అసలు పూర్తి వివరణ అనేది మనం వీడియోలోకైతే వెళ్ళి తెలుసుకుందాం. ఇంతకంటే ముందు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ మిత్రులకు లేదా బంధువులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం లేకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే ఏపీ రాష్ట్రంలో ఉండేటువంటి అనాథ పిల్లలకు గాను వాత్సల్య అనే పథకం కింద ప్రతి నెల 4,000 రూపాయలనైతే జమ చేయడం జరుగుతుందండి. అయితే కేంద్ర ప్రభుత్వం అనాథ పిల్లల యొక్క చదువుకు కానివ్వండి, పోషణకు కానివ్వండి ఈ సహాయాన్ని ప్రతి నెల అందచేయడం జరుగుతుందండి. అయితే కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో తీసుకోవడం జరిగిందండి. ఈ పథకం కింద ఇప్పటికే 2 విడతలనైతే ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా 3వ విడతకు గాను దరఖాస్తులు అనేవి చేపట్టడం జరిగిందండి. అయితే ఈ మిషన్ వాత్సల్య పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు తల్లి తండ్రి లేనటువంటి అనాథ పిల్లలనే వారు అప్లై చేసుకోవచ్చండి. అదేవిధంగా వీరి యొక్క వయసు వివరాల్లో కానీ వచ్చినట్లయితే మార్చి 31, 2025 నాటికి వీరికి 18 ఏళ్ల లోపైతే వయసును కలిగి ఉండాలండి. ఇటువంటి వయసున్నటువంటి అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరూ దరఖాస్తులు అనేవి చేసుకున్నట్లయితే ప్రతి నెల 4,000 రూపాయలనైతే ఆర్థిక సహాయంగా అందించనుందండి. అయితే ఇప్పటికే ఈ మిషన్ వాత్సల్య పథకం కింద మొదటి విడతలో 24,000 రూపాయలనైతే ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా 2వ విడతలో అదనంగా 6,000 రూపాయలను ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు 3వ విడతకు సంబంధించినటువంటి దరఖాస్తులను స్వీకరిస్తున్నారండి. అసలు కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని ఇంత శ్రద్ధ పెట్టడానికి గల కారణం ఏమిటంటే మన రాష్ట్రంలో ఉండేటువంటి అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పోషణ కొరకు, వారి యొక్క చదువు కొరకు అయితే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ డబ్బులనేవి వారికి సహాయపడతాయన్న ఒక ఆలోచనతోనే ప్రభుత్వం దీనికి చర్యలు చేపట్టిందండి. ఈ పథకానికి అప్లై చేసుకున్న తరువాత మనం అర్హులైనట్లయితే సంబంధిత ఐసిడిఎస్ యొక్క కార్యాలయానికి వెళ్ళి మనం కలవాల్సి ఉంటుందండి. అక్కడ మన యొక్క బర్త్ సర్టిఫికేట్ను, అదేవిధంగా ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్లను కూడా పొందుపరచాల్సి ఉంటుందండి. ఇక దీనితో పాటు మనతో ఉండేటువంటి సంరక్షకులు ఎవరైతే ఉంటారో అదేనండి మనతో పాటు ప్రస్తుతం మన యొక్క ఆలనా పాలన చూసుకుంటున్నటువంటి వారు ఉన్నారు కదండి, వారి యొక్క ఆధార్ కార్డును, అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్ను కూడా పొందుపరచాల్సి ఉంటుందండి. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి ఆ అకౌంట్లోనే జమ కావడం జరుగుతుందండి. ఇదే విధంగా మనం పొందుపరిచినటువంటి ఈ డాక్యుమెంట్స్ను వెరిఫై చేసుకొని తరువాత మననైతే ఎంపిక చేసుకోవడం జరుగుతుందండి. అయితే ఒక్కసారి కానీ మనం దీనికి అర్హులైనట్లయితే మనకు ప్రతి నెల 4,000 రూపాయలనేవి మన యొక్క అకౌంట్లో జమ చేయడం జరుగుతుందండి. ఇది అనాథ పిల్లలకు గాను మంచి శుభవార్త అనే చెప్పుకోవచ్చండి. మరెందుకు ఆలస్యం లేకుండా మీరు కానీ అర్హులైనట్లయితే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేవి చేసుకోండి. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.